ఆదివాసీ నిరుద్యోగ యువత ఉద్యోగ స్వయం ఉపాధి కోసం మహబూబాబాద్ పట్టణంలో బస్టాండ్ సమీపంలోని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి సభ ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరిన ఆదివాసీ యువత ర్యాలీ. దీంతో ఆదివాసీ యువత పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆదివాసీ యువత రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసు సహారాలో ర్యాలీ సభ ప్రాంగణానికి చేరుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ రమ్నాథ్ కేకన్ పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై చంచు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం పంపించాలని, రాష్ట్రంలో గ్రూప్ 1తో సహా అన్ని ఉద్యోగాలు గిరిజనులకు వస్తున్నాయని, స్థానిక గిరిజన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సభకు అనుమతి ఇవ్వకుండా, కనీసం భోజనాలు కూడా పెట్టకుండా హోటల్స్, ఫంక్షన్ హాళ్లపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకి నెల రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గనక వాళ్ళ యొక్క అర్హత
అంటే 342 ప్రకారం కలిపినా లేదా అన్నది ఒకటే క్వశ్చన్ అడిగిన సుప్రీంకోర్టు వాళ్ళు. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపినని ఇవ్వాలి, లేకుంటే కలపలేదని ఇవ్వాలి. దాన్ని నాన్చుతూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది. అట్లనే ఉద్యోగార్థులు నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తే 29 గెజిటెడ్ కార్డు వస్తే 28 ఉద్యోగాలు కేవలం లంబాడికి వచ్చినాయి. ఒక్క ఉద్యోగమే ఆదివాసీకి వచ్చింది. కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దక్కాల్సిన ఉద్యోగాలు రావటం అనేటువంటి కారణంతో ఈరోజు మానుకోట గడ్డ మీద మేము మార్చ్ పాస్ చేస్తామని పిలవడం జరిగింది. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కోరడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నటువంటి హుస్సేన్ నాయక్ గారు, ఆయన విద్యార్థులు చాలామంది తెలుసు ఆయన ఏం చదువుకుండో, ఏ సర్టిఫికేట్తో ఎస్టీ కమిషన్ మెంబర్ అయ్యిండో. ఆయన హోదాని దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా అనరాని మాటలు అంటున్నారు. వాళ్ళు బయట ఏమంటారంటే, అరే ఒక 9వ తరగతి చదివిన ఆయన మమ్మల్ని పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ కూడా తీవ్రంగా మాట్లాడుతున్నట్టు. ఒక ఆర్టీఓకి విలువ లేదు, ఒక కలెక్టర్కి విలువ లేదు, ఒక ఐపీఎస్కి విలువ లేదు, ఎవరికి విలువ లేకుండా మాట్లాడేటువంటి హుస్సేన్ నాయక్ గారి వల్ల ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయడానికి తన పదవిని అడ్డు పెట్టుకొని మరి ఈరోజు మానుకోట ఉన్నటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ రానియకుండా, మాకు కనీసం పప్పు భోజనం తింటామంటే భోజనాలు కూడా పెట్టలేకుండా చేసినటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి శాపం తగిలిపోవడం. కాబట్టి అట్లనే ఆ పెద్ద మనిషే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ బల్లాం నాయక్ కావచ్చు, అదేవిధంగా శాసనసభ్యుడు మురళీ నాయక్ కావచ్చు, రామచంద్ర నాయక్ కావచ్చు, అదేవిధంగా మాదినటువంటి మాలవతి కవిత కావచ్చు, ఆ యొక్క శంకర్ నాయక్ కావచ్చు, రెడ్డి నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆదివాసీని అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆదివాసీలే కాదు, ఇవాళ ఈ యొక్క మానుకోట గడ్డలో ఎవరినైనా ఒకటి చెప్తున్నది ఏంటంటే, మా యొక్క బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణ కమ్మ రెడ్డి వెలమ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరినీ కూడా కొట్టగొడుతున్న వాళ్ళ వల్లనే మా యొక్క కుల వృత్తులు కూడా కటింగ్ షాపులో వాళ్ళే, చికెన్ షాపులో వాళ్ళే, పూల షాపులో వాళ్ళే, పళ్ళ షాపులో వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఉన్నటువంటి డ్రైవర్ వాడే, కింద టైప్ కొట్టేటువంటి వాడే, ఇంట్లో పనిచేసేవాడు కూడా వాడే. ఇంకెక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేస్తే చెప్పండి? అడుగడుగున ఈ యొక్క వలస వచ్చినటువంటి 60 లక్షల గోర్ బంజారాల వలన ఈ యొక్క మానుకోట గడ్డే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు, పాల్వంచ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆఖరికి హైదరాబాద్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకనే మేము ఇవాళ ఆదివాసీలు పోరాట రక్తం ఉంది మాకు. స్వాతంత్రానికి తొలి సిపాయి తిరుగుబాటు చేసిన 1957 అయితే దానికి 100 సంవత్సరాల పూర్వమే బాబా టిల్కే మాజీ తుపాకీ ఎత్తినటువంటి చరిత్ర మాకుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మా యొక్క కొమరం భీం స్ఫూర్తి జల్ జంగిల్ జమీన్తోనే ఈ యొక్క ఉద్యమం నడిచింది. కాబట్టి మాలో కొమరం భీం, రామ్జీ గోండ్ స్వయంగా రక్తం ఉన్నది. మేము పోరాడుతూ ఉంటాం ఖచ్చితంగా. ఇవాళ మా యొక్క ఆదివాసీ నిరుద్యోగ యువతకి దక్కాల్సిన ఉద్యోగాల కోసం ఇవాళ ఇక్కడ మార్చ్ పాస్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళలు దక్కాల్సినటువంటి దానికోసం మహిళా సదస్సు అష్టావిడ 2వ తారీఖు ఉంది. ఇట్లా రకరకాలుగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా మేము చేస్తున్నాం తప్ప వాళ్ళలాగా సుప్రీంకోర్టు తీర్పుని అడ్డుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మోడీ గారిని గద్దె దింపుతాం, మేము గతంలో కేసీఆర్ని గద్దె దింపని ఇటువంటి బెదిరించట్లే. ఇవాళ ఇదే గోరు బంజారాలు ఇవాళ హైదరాబాద్ పోయి రాజకీయ పార్టీ పెడతారంట, వాళ్ళు మొత్తం రాజకీయ ఆరంగేటం చేస్తారంట. ఇవాళ జర్నలిస్టులో కూడా మొత్తం కూడా గోర్ బంజారా జర్నలిస్టు సంఘం పెట్టుకొని మీ అందరినీ కూడా భయప్రాంతం గురి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అట్లే పోలీసులను భయప్రాంతం గురి చేసిన విషయం పోలీసులు అందరికీ తెలుసు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, 4 రోజులు గడువు దాటింది. ఇప్పటికైనా తక్షణమే రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ఆలస్యం చేయకుండా ఈ ఉద్యమం పక్కదారి పట్టకుండా హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళకి ఏమైతే ఆధారాలు ఉన్నాయో, ఒకవేళ కలిపితే కల్పన ఇవ్వండి, కలపకపోతే కల్పన ఇస్తే సుప్రీంకోర్టు విచారణ ద్వారా తక్షణం తొలగిపోతారు. ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ మానుకోట గడ్డ మీద ఇది మహబూబాద్ తండ కాదు మిత్రులారా, సోదరులారా, ఇది మహబూబాద్ తండ కాదు, ఇలాంటి తండ కాదు, ఇది మానుకోట గడ్డ. కాబట్టి ఇక్కడ అందరూ నివసించే హక్కు ఉంది, బడుగు బలైన బహుజనులు అందరూ కూడా నివసించే హక్కు ఉన్నది. కాబట్టి మాకు సహకరించమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, సిఏ కానీ, అదేవిధంగా మేధావుల్ని, అన్ని వర్గాల అన్ని కులాల ప్రజల్ని, అదేవిధంగా పాత్రికేయ మిత్రుల్ని, మేధావుల్ని కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటాను. ఖచ్చితంగా ఈ యొక్క చట్ట బదిలీల లంబాడీలని తొలగించడానికి సుప్రీంకోర్టు ఏదైతే ఆర్టికల్ 342 ప్రకారం కలిపిందా లేదా అని ఒక క్వశ్చన్ వేసి వీళ్ళకి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసు తక్షణమే కనుక వీళ్ళు సమాధానం ఇస్తే సుప్రీంకోర్టులో సమస్య పరిష్కారం అయిపోతుంది. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.